బయటికి పోవడేంది, ఎమ్మెల్యే అత్తే గింత కూడా ఇల్వియరా అని బంజారా హిల్స్ సిఐ సారెన్కవాడి మరీ ఫిర్యాదు ఇచ్చిండు కదా నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. అగ్గో గందుకే కౌశిక్ అన్న మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. అట్లనే హరీష్ రావు సార్ను కూడా అరెస్ట్ చేసిండ్రు. మరి కౌశిక్ అన్న అరెస్టు దేనికి, హరీష్ రావు సార్ అరెస్టు దేనికి అనేది పురా గరుసుకొని రాపోండి. నిన్న సీఐని బెదిరించిండని ఇవాళ బంజారా హిల్స్ స్టేషన్ కు పట్టుకపోయిండ్రు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్నను. గైననెందుకు అరెస్టు చేస్తారని కౌశిక్ అన్న ఇంటికి పోయిన హరీష్ రావు సార్ ను కూడా అరెస్టు చేసి గచ్చిబౌలి స్టేషన్ కు పట్టుకపోయిండ్రు. ఈ అరెస్టుల ముచ్చటెరకయ్యే వరకు తెలంగాణ మొత్తం 7 కాడ నిరసనలు చేసిండ్రు కారు పాటోళ్లు. పట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా స్టేషన్ల చుట్టూగా తిరిగిండ్రు. హరీష్ రావు సార్ తోటి పాటు చాలా మంది లీడర్లను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచిండ్రు పోలీసోళ్ళు. గీ ముచ్చటెరకయ్యి కవితక్క కూడా స్టేషన్ కు పోయింది అరెస్ట్ అయినోళ్లను కలవనీకి. స్టేషన్ ముంగట కూసుండి నినాదాలు చేసిన కారు పార్టీ కార్యకర్తలను కూడా వేసుకుపోయిండ్రు పోలీసోళ్ళు. సీఎం రేవంత్ అన్న హయాంలా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అనుకుంటా గిట్ల కారెడ్డమాడిండు హరీష్ రావు సారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఫిరాయింపులు, దబాయింపులు, అక్రమ అరెస్టులు తప్ప అసలు న్యాయం లేకుండా పోతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం నడుస్తున్నది తెలంగాణలా అని అనుకొచ్చింది కవితక్క. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పు లేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పలేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో కూడా గింత దారుణంగా లేదు అని అనుకొచ్చిండు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు. తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు ఇంత దుర్మార్గంగా. ఈ అరెస్టుల మీద కారు పాటోళ్లంతా కూడి ట్యాంకు బండ్ కాడున్న అంబేద్కర్ బొమ్మ కాడికి పోయి నిరసన చేతారట రేపు. ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. ఎన్ని అరెస్టులు చేసినా వెనుకకు తగ్గేదేలే అని అనుకొచ్చిండు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. తప్పు చేసిన తప్పును ఒప్పుకొని అందరినీ విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని మమ్మల్ని అందరినీ విడుదల చేయాలి. ఇక చూడాలే మరి ఇయ్యాలనే గిన్ని అరెస్టులైనాయి అంటే ఇంకా రేపు ఎన్ని అరెస్టులు ఉంటాయో ఇంకెంత హంగామా ఉంటుందో తెలంగాణలా అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.